ఒకసారి ఈ కేటీఆర్ ఏమంటున్నాడో చూద్దాం ప్రజలారా. అర్థమైపోయింది. ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వస్తదా, ఎప్పుడు క్యాలెండర్ మారుతుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడా? వాస్తవమే కేటీఆర్ నువ్వు చెప్పింది. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు చూస్తున్నారు. అది వాస్తవమే. మీ అయ్య గెలిచి ఇప్పటికే ఫామ్ హౌస్కు పరిమితమైండు. నువ్వు నీ సిరిసిల్లలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టకుండా నువ్వు రాష్ట్రం మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారిపై అవాకులు చెవాకులు పేలుస్తూ తిరుగుతున్నావు. నువ్వొక టైపు, నీ బావ ఒక టైపు. నువ్వు చేసిన కథలకు మీ చెల్లె కొత్త పార్టీ పెట్టి మీరు చేసిన స్కామ్లన్నీ బయట పెడుతుంది. నిజమే, మళ్ళా ఎన్నికలు పెడితే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తారు. రాష్ట్ర ప్రజలు అదే కోరుకుంటున్నారు. మీ అయ్యేది ఉన్న ఎమ్మెల్యే పదవి పోతుంది. అక్కడ హరీష్ రావు ఊస్టైతుడు. సిరిసిల్ల నువ్వు మహేందర్ రెడ్డిని, కేకే మహేందర్ రెడ్డిని మోసగించినావు. నీకు మహేందర్ రెడ్డి పాపం తగిలి నీ సీటు కూడా పోతుంది. నీకు బుద్ధి తెచ్చుకో. నువ్వు నీ కాన్స్టిట్యూన్స్ ప్రజల కోసం పనిచేయి. వృధాగా మీరు జీతం తీసుకుంటూ రాష్ట్రంలో ప్రజాసేవ చేయకుండా తిరుగుతున్నారు. ఖబర్దార్ కేటీఆర్.